మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు నోటీసులు వెళ్లాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ EOW ఈ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 19 లోపు తాము అడిగిన వివరాలు అందజేయాలని ఆ నోటీసులో పేర్కొంది. ఒక్క డీకేకే కాదు, డీకే సోదరుడు ఎంపీ డీకే సురేష్ కు కూడా నోటీసులు వెళ్లాయి. యంగ్ ఇండియా సంస్థకు ఇచ్చిన 2.5 కోట్ల విరాళాల వివరాలు ఇవ్వాలని, వీటికి చెందిన పత్రాలను కూడా అందజేయాలని EOW కోరింది. అయితే ఈ సమాచారంతో వ్యక్తిగతంగా హాజరైనా లేదా అడిగిన పత్రాలను పంపినా సరిపోతుందని వెల్లడించింది. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగబోతున్నారు. యంగ్ ఇండియన్ సంస్థకు ఇచ్చిన డబ్బు ఎలా వచ్చింది, ఏ ఉద్దేశంతో అంత మొత్తం ఇచ్చారో చెప్పాలనేది నోటీస్ సారాంశంగా తెలుస్తుంది. డొనేషన్ సర్టిఫికేట్స్ జారీ అయ్యాయా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, AICC నేతలతో ఈ లావాదేవీపై చర్చించారా? ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో చెప్పాలని చెప్పింది EOW. ఇదే కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కూడా EOW కొత్తగా FIR నమోదు చేసింది. దానిపై రగడ కొనసాగుతున్న తరుణంలోనే ఇతర కాంగ్రెస్ నేతలకు నోటీసులు వెళ్తున్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు యంగ్ ఇండియా సంస్థలో 38% చొప్పున షేర్లు ఉన్నాయన్నది ఈడీ ఆరోపణ. AJL కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 90 కోట్ల రుణాన్ని 9 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్చి ఆ షేర్లను 50 లక్షలకు యంగ్ ఇండియా సంస్థకు బదిలీ చేశారనేది ప్రధాన ఆరోపణ. ఆ విధంగా 5,000 కోట్ల విలువైన AJL ఆస్తులపై ఆధీనంలోకి తీసుకున్నారు ఈడీ చెబుతోంది. Moving on, CM Revanth Reddyని BJP ఎమ్మెల్యే